గుడ్ మార్నింగ్ ఎవరివన్. సో 25 ఇయర్స్ వచ్చిన తర్వాత కూడా ఇంకా ఇంట్లో కూర్చొని రీల్స్ చూసుకుంటూ టైంపాస్ చేస్తున్నాను. నీతోనే మాట్లాడుతున్నాను నేను. ఈ వీడియో చూసినటువంటి నీతోనే మాట్లాడుతున్నా. ఒక 25 ఇయర్స్ వచ్చినాక కూడా ఇంకా నువ్వు ఫోన్ చూసుకుంటూ రీల్స్ చూసుకుంటూ ఏదో టైంపాస్ చేసుకుంటూ తిని సమయానికి తిండి దొరుకుతుంది అని చెప్పేసి తినుకుంటూ కూర్చున్నావు అనుకో, ఫ్యూచర్లో మొత్తం అడుగుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నువ్వు బస్సులో వెళ్తున్నాగా అడుగుని కష్టం ఉంటుంది చూడండి, అలా అడగదాల్సి వస్తుంది లైఫ్ అంతా. సో ఎందుకంటే వయసులో ఉన్నప్పుడు మాత్రం కష్టపడగలవు, వయసు అయిపోయిన తర్వాత కష్టపడలేవు నువ్వు. సో కాబట్టి వయసులో ఉన్నప్పుడు కష్టపడగలుగుతావు కాబట్టి ఏదో ఒక ఆపర్చునిటీ సెలెక్ట్ చేసుకొని కష్టపడు, సక్సెస్ అయినంత వరకు కష్టపడు. ఇప్పుడు కష్టపడలేవు అనుకొని వయసు అయిపోయిన తర్వాత ఏముండదు. ఇప్పుడు తిని కూర్చుంటున్నావు కదా, ఇప్పుడు కష్టపడకుండా ఉంటే వయసు అయిపోయిన తర్వాత కష్టపడడానికి ఏముండదు, ఓన్లీ రెస్ట్ తీసుకోవడమే. సో అలా రెస్ట్ తీసుకోవాలంటే ఇప్పుడు నువ్వు పీకేదాన్ని సాధించిపోతే అప్పుడు రెస్ట్ తీసుకోగలుగుతావు. తర్వాత అప్పుడు నువ్వు నా కొడుకు చూస్తలేదు, కూడా చూస్తున్నట్టు ఎవరు చూడరు. నువ్వు పీకి ఏమైనా పెడితే అరే మా మామీ సంపాదించి పెట్టిండు, మా తండ్రి సంపాదించి పెట్టిన చెప్పేసి వాళ్ళు నేను చూస్తారు. అది అంతేగాని నువ్వు ఏం సంపాదించి పెట్టకుండా ఏం లేకుండా నేను కరెక్ట్గా చూస్తుంటే నా కొడుకుని చూస్తుంటే ఎవరు చూడడు. సొంత అన్నదమ్ములు కూడా అవుతలేరు రేపు ఎవ్వడవడు. నువ్వు సంపాదించి పెట్టిన ఉంటే ఆశ కోసం అయితే నేను చూస్తారు. నువ్వు సంపాదించిన పెట్టిన ఆశ కోసం అయితే నేను చూస్తారు. కానీ నువ్వు ఖాళీ తిని కూర్చొని నేను బతికిన అయిపోయిందంటే నేను లాస్ట్ ఎవ్వడు చూడడు. అనాథాశ్రమంలో కూడా ఎత్తేస్తున్నారు, రోడ్ల పైన కూడా వదిలేస్తున్నారు. ఆలోచించుకోండి ఒకసారి. వయసు మీద ఉన్నప్పుడు ఏమైనా కష్టపడు, సక్సెస్ అవ్వు. జీవితంలో నేను అంటే సాధించి పెట్టుకున్నా అనే గర్వంగా ఉండాలి మనిషి. టైంపాస్ చేసుకుంటూ రీల్స్ చూసుకుంటూ టైం వేస్ట్ చేయకు. నువ్వు ఎంత రీల్స్ చూస్తున్నావు, ఏం నేర్చుకుంటున్నావు, అందులో కూడా ఒక సబ్జెక్ట్ ఉంటుంది. నేర్చుకొని దాన్ని తీసుకొని నీ యొక్క జీవితంలో దాన్ని ఇంప్లిమెంట్ చేసి నీ లైఫ్ కోసం నువ్వు ఉపయోగించి ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. లైఫ్లో అందరూ డబ్బు కోసం పరిగెట్టే వాళ్ళే, నీ కోసం ఎవరు ఆలోచించేవాడు ఉండడు. వీని గురించి ఆలోచించుకుంటూ వస్తుంటే టైం వేస్ట్ అయితే తప్ప నీకేం మిగలదు అక్కడ. సో జీవితం సంకనం అయిపోతుంది, గుర్తుపెట్టుకో. టైంపాస్ చేసుకుంటే ఇప్పుడు వస్తే జీవితం సంకనం అయిపోతుంది. రోడ్ల పైన బస్ స్టాప్లో అడగవలసి వస్తుంది. సో ఆలోచించుకోండి, టైం వేస్ట్ చేసుకోకండి. ఏదైనా ఒక వర్క్ స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యి నీకంటూ ఒక స్థానం నిర్మించుకున్నావు. నేను లైఫ్ టైం కూర్చొని బతకగలటా అని అంటాడు, నీకు ఒక స్థానం గుర్తించుకో. అంతేగాని తిని కూర్చొని సమయానికి అన్నం దొరుకుతుంది కదా, తింటున్న కూర్చుంటున్న టైంపాస్ చేస్తుందంటే జీవితంలో అడగలేని పరిస్థితి వస్తుంది. ఆలోచించుకో.